హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు జీవము గల దేవుని సన్నిధికి చేరువచ్చిన మనమందరం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృప ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 5 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా మనం జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించున్నాం, నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మా అందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. నీ సేవకుడుగా నన్ను నీ పక్షం నిలబెట్టుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో మా అందరి జీవితాలతో కూడా మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, మాకు కావలసిన ప్రభువా పరలోకపు సందేశమును సమృద్ధిగా దయచేసి మీరు మహిమ పొందండి. వాక్యాన్ని వినగల చెవిని, గ్రహించగలిగిన మనసును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో మనం చదువుకున్న ఈ వాక్య భాగము 2వ కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను మరొకసారి నేను చదువుతాను చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఒకసారి కన్నడలో ఎవరిని చదువుతారా గట్టిగా? హల్లెలూయా. కన్నడలో బాగుంది ఈ మాట. తెలుగులో కంటే కన్నడలో ఇంకా వివరంగా రాసినారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ మాట రాస్తూ ఆయన అంటున్నాడు, ఈ మాటలు సంఘానికి రాస్తుంటున్నాడు. ప్రియులారా, ఎవరికి రాస్తున్నాడు? పౌలు తన జీవితంలో ఆయన రక్షించబడిన తర్వాత దేవుడు తన కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు తర్వాత పౌలే ఎక్కువగా పరిచర్య చేసినాడు. ప్రియులారా, హల్లెలూయా. పౌలే ఒక గొప్ప మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలించండి. ఎంత గొప్ప మాట అది. పౌలు తప్ప శిష్యులు 12 మంది శిష్యులు ఏ శిష్యుడు కూడా మాట అనలేదు, ఎందుకంటే వారంతా యేసుతో కూడా ఉన్నవారు. కానీ పౌలు సంఘం పట్ల, దేవుని యొక్క సంఘం పట్ల, అనగా యేసు క్రీస్తు యొక్క రక్తము కార్చబడిన తర్వాత ఆయన రక్తము ద్వారా కడగబడిన ఆ దేవుని యొక్క సంఘముల పట్ల పౌలుకున్న ఒక గొప్ప బాధ్యత, పౌలుకున్న గొప్ప భారము. తన పత్రికల ద్వారా ఆయన అనేక సంఘాలను దర్శించినాడు, సంఘాలను కట్టినాడు, సంఘాలను బలపరిచినాడు. తర్వాత సంఘాలకు ఆయన అనేక పత్రికలు రాసినాడు. బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి చెప్పండి? బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి చెప్పండి? బైబిల్ ఎన్ని పత్రికలు? మీకు బైబిల్ క్లాస్ తీసుకోవాల్సిందే, లాభం లేదు. మీరు ఏమో గొప్ప వాళ్ళు అనుకున్నాం.
బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి సౌకార్? బైబిల్లో పత్రికలు ఎన్ని? బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి? 21 పత్రికలు ఉన్నాయి. ఎన్ని? 21. 21 పత్రికలు ఉన్నాయి. పత్రికలు 21. అందులో పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 14. 14 పత్రికలు పౌలు రాసినాడు. మిగతావి యాకోబు రాసినాడు, పేతురు 2 పత్రికలు రాసినాడు, యోహాను 3 పత్రికలు రాసినాడు, యూదా 1 పత్రిక రాసినాడు. మొత్తం అవి 7, ఇవి 14, టోటల్ 21 పత్రికలు. హల్లెలూయా. ఎంత భారముతో సంఘానికి పత్రికలు రాస్తూ, ఎందుకు తెలిసిన ఈ పత్రికలు రాస్తూ సంఘాన్ని బలపరిచినాడు. దేన్ని బలపరిచినాడు? సంఘంని బలపరిచినాడు. సంఘం బలపడాలి, అది ఆయనకు ఉద్దేశం. ఆమేన్. సంఘం ఏం కావాలా? ఎక్కడ బలపడాలా? ఆత్మీయంగా దేవునిలో సంఘం బలపడితే సంఘము అనేక విధాలుగా విస్తరిస్తుంది. ఫస్ట్ సంఘానికి ఆర్థికమైన బలం కాదండి, ఆర్థికమైన బలం కాదు సంఘానికి కావాల్సింది. సంఘము ఫస్ట్ దేంట్లో బలపడాలంటే ఆత్మీయంగా బలపడాలి. అందుకనే యోహాన్ అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లుచున్న ప్రకారము? నువ్వు ధనములో వర్ధిల్లితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. నువ్వు వేరే వేరే విషయాల్లో వర్ధిల్లితే అడ్రస్ లేకుండా పోతావు. నువ్వు దేవునిలో ఆత్మీయంగా వర్ధిల్లితే స్థిరంగా దేవుని సన్నిధిలో కదల్చబడకుండా ఉంటాం. మనం విస్తరించిపోతూ ఉంటాం, అంతే. హల్లెలూయా. ఎక్కడ మనం నిలబడతాం? దేవునిలో ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లుతాం. అందుకనే పౌలు సంఘము ఫస్ట్ ఎలాగ బలపడాలని, ఎలాగ వర్ధిల్లాలని, ఎలాగ స్థిరపరచబడాలని పౌలు కోరుకుంటున్నాడంటే ఫస్ట్ సంఘము ఆత్మీయంగా బలపడాలి. ఆమేన్. ఎలాగ బలపడాలా? మనము సంఘానికి వచ్చేది ఏదో మనం కనపరుచుకోవాలని, లేకపోతే నన్ను అందరూ చూడాలని, లేకపోతే ఏదో షో కోసం మన స్థలానికి రావడం లేదు. మనుషులు కనపరుచుకునేందుకు మనం ఈ స్థలానికి రావడం లేదు ప్రియులారా. ఈ స్థలములో దేవుని సన్నిధానములో నేను స్థిరపరచబడి ఆత్మీయంగా నేను ఎదగాలి. హల్లెలూయా. ఆత్మీయంగా నేను ఎదగాలి. అందుకనే పౌలు ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనములో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. కన్నడలో ఏముందంటే మన శరీరము, దేహము. కన్నడలో, ఇక్కడ తెలుగులో ఏముందంటే గుడారము అని ఉంది, అక్కడ దేహము అని ఉంది. 2 అంటే బాగా నేను జాగ్రత్తగా, భూమి మీద మనం ఇప్పుడు ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నామా, గాల్లో తేలాడుతూ ఉన్నామా? కదా. ఈ మధ్య నేను చూసిన ఒక 4 నిమిషాలు ఎవరో పైకి పోయి కిందకు వచ్చినారంట. మనం భూమి మీద తేలడం సరే, భూమి మీద మనము ఉన్నాం, ఆ గాలిలో తేలడం లేదు. అక్కడ ఏమన్నా అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఇక్కడ మనం చదువుకున్న ఈ 5వ అధ్యాయము 1వ వచనంలో 2 నివాసాలు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి శిథిలమైపోయిన నివాసము, ఒకటి నిత్యమైన నివాసము. హల్లెలూయా. ఒకటి చెప్పాలా? శిథిలమైపోయిన, మాట్లాడాలా? ఒకటి శిథిలమైపోయిన నివాసము, ఇంకొకటి నిత్యమైన నివాసము. ఆమేన్. ఈ రెండుటిని గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఆమేన్. ఒకటి, మొదటిగా ఆయన చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన. ఏ గుడారం అంటది? ఒకటి చెప్పండి. మన గుడారము. ఒకటి నా గుడారము. గుడారము అంటే నివాసము చేసే స్థలము. గుడారం అంటే ఏం చెప్పండి? నివాసము చేసే స్థలము. ఒకవేళ అది ఒక చిన్న పూరి గుడిసె కానీ, లేకపోతే ఒక పెద్ద ఆర్సిసి బిల్డింగ్ కానీ, అపార్ట్మెంట్ కానీ, పెద్ద ఇంకేమంటారు దానిలను,
డూప్లెక్స్లు కానీ ఇంకొకటి కానీ మనుషుడు నివాసము చేసే స్థలాన్ని ఏమంటారంటే గుడారం. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, మన గుడారముల నుంచి ఏమి వినబడాలంట, మన గుడారం నుంచి ఏమి వినబడాలా, ఉత్సాహ సునాదములు వినబడాలని రాయబడింది. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, పాడైపోయినను. కన్నడలో ఏముంది, దేహమును ఉంది. రెండు విధాలుగా, ఒకటి మనము నివసిస్తున్న గృహము, మనము నివసిస్తున్న గృహము ఎప్పటికీ పర్మనెంట్ కానే కాదు. మన గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే మనము కేవలం ఈ లోకములో యాత్రికులము. చెప్పండి, యాత్రికులము. భయమవుతుందాం కదా, యాత్రికులము పరదేశులమై ఉన్నాము. ఈ భూమి పైన మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాము. కానీ ఇది మాత్రం మన సొంతము కానే. మనం కట్టుకున్న ఆ ఇల్లు, మనం కొన్న ఆ ఇల్లు, మనం లీజుకున్న ఆ ఇల్లు, మనం కట్టించుకోబోతున్న ఆ ఇల్లు, ఆ అపార్ట్మెంటు, ఇంకొకటి అది ఏది కూడా మనకు పర్మనెంట్ కానే కాదు. టెంపరవరీగా కొన్ని దినాలు ఉండేందుకు. ఒకవేళ అద్దెకున్నారనుకోండి, ఎంతకాలం ఉంటాం, అద్దె కడుతుంటున్నాం, ఏదో ఒక రోజు తపాన ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసిందే. ఈ లోకములో మనము నివసించే ఈ గుడారము, అది ఏదైనా కానీ, అది చేతి కట్టడము, అది ఏది కూడా శాశ్వతమైనది కానే కాదు. ఏది శాశ్వతం కాదు. ఇంకొక మాట ఏమంటున్నానంటే అక్కడే, శరీరము, దేహము, ఈ దేహము పర్మనెంటా కాదా? అయ్యో అంత అమాయకుల్లాగా ఉన్నారా మీరు? ఈ దేహము పర్మనెంటా కాదా? కాదు కదా. పర్మనెంట్ కానీ ఈ దేహానికి ఇంత అలంకారాలు, ఇంత సొగసులు, ఇంత కదా. మనకు తెలుసు, మనం వేసుకున్న మేకప్ పర్మనెంట్ కాదు, మనం పూసుకున్న పౌడరు పర్మనెంట్ కాదు. మనకి ఏది పర్మనెంట్ కాదు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే ఈ దేహము శిథిలమైపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? శిథిలం అంటే పాడైపోతుంది. ఇప్పుడు పాత ఇల్లును చూడండి, పాతకాలపు ఇల్లు ఏమైపోయింటాయి? ఇవి ఎంత అయిపోయింటాయి? కొంతమంది పాడైపోయిన ఇళ్ళను కూడా తిరిగి ఏం చేస్తారంటే దానికి ఆల్టరేషన్ చేస్తూ ఉంటాం. మన దేహాలను కూడా మనం అట్లా ఆల్టరేషన్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది నా వయసు కనపడకూడదని నాలాగా ఏం చేస్తుంటారు? నవ్వద్దండి. ఇట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పిల్లలు తప్ప, అంటే తేదలందుకలు పిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి లేండి, అది కాదు సమస్య. మనములు ఇది కాపాడుకుంటా ఉన్నాం మన దేహాన్ని. ఇది ఏమవుతుంది మనకు తెలుసు, ఇది ఏమైపోతుంది? శిథిలమైపోతుంది చెప్పా పెట్టకుండానే. మొన్న చూడండి, ఏ ఊర్లో, కాశ్మీర్ దగ్గర పహల్గామ్ అనే ఊర్లో వాళ్ళు ఊహించిన వారి జీవితంలో ఇది జరిగిపోతుందని. క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబము ఈస్టర్ సెలబ్రేషన్ చేసుకునేందుకు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో కాశ్మీర్కు వెళ్ళినారంట ఈస్టర్ పండుగ జరుపుకునేందుకు. ఈస్టర్ పండుగ మనమందరం ఎక్కడ జరుపుకుంటాము? ఆరాధిస్తాం దేవుని సన్నిధానములు, ఆయన పునరుత్థానపు శక్తిని బట్టి. కానీ ఆ కుటుంబము ఊహించలే దేవుని సన్నిధానంలో. వాళ్ళందరూ కూడా వారు ఇంకా అనేక మంది అక్కడ పోయి కాశ్మీర్ పోయి ఆ సౌందర్యాన్ని, ఈ హాలిడేస్లో అందరూ పోయినారు. పాపం వాళ్ళు ఊహించలే మేము డెడ్ బాడీతో తిరిగి వస్తామని. కానీ భయంకరమైన సంఘటన, ఉగ్రవాదులు
అమాయక ప్రజలను కాల్చి చంపినారు. వాళ్ళు అనుకోలేదు మేము మరణిస్తామని. వాళ్ళు ఊహించలేదు మా బాడీలు, మా శరీరాలు ఈ డెడ్ బాడీతో తిరిగి పెట్టెలో, బాక్సులో మా గృహాలకు వస్తాయని ఊహించలే. కానీ ఊహించని సంఘటన, భయంకరమైన కార్యాలు వారి జీవితంలో జరిగిపోయినాయి. ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే ఈ దేహము బైబిల్లో రాయబడింది శిథిలమైపోతుంది అని. ఈ దేహం ఏమైపోతుందంట? ఏమైపోతుందంట? మాట్లాడండి. ఏమైపోతుందంట? ఒకప్పుడు నేను ఇది, నేను అది అని గర్విస్తే, అహంకారముతో ఉంటే, జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దేహము ఏం దేహం అయిపోతుంది? శిథిలమైపోతుంది. ఒకవేళ ఈ దినాన అహంకారముతో ఒక మాట మాట్లాడవచ్చు, గర్వముతో తిరగచ్చు, కానీ ఒక దినాన ఈ శరీరం శిథిలమైపోతుంది, మట్టికి మన్నుగా చేరుతుంది, మన్నుకు మన్నైపోతుంది, దుమ్ముకు దుమ్మై ఈ శరీరము భూమిలో కలిసిపోతుంది. ఈ శరీరముతో ఉండి గర్వించి, గర్వంతో మనం మాట్లాడకూడదు, కానీ అహంకారముతో మనం మాట్లాడదు. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే ఈ శరీరము శిథిలమైపోతుంది. ఏమని చెప్పండి? ఈ శరీరము శిథిలమైపోతుంది. అక్కడ రాయబడి చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. ఈ దేహము ఏమైపోతుందంట? చెప్పండి. మాట్లాడడానికి ఇష్టం లేదు, ఈ మాట చెప్పుకోనికి ఇష్టం లేదా? శిథిలమైపోతుంది అంతే. ఈ నివాసము, ఏ నివాసము? ఈ నివాసం. ఇది శాశ్వతమైన నివాసము కాదు, ఇది టెంపరవరీ. మనము ఉండే ఆ ఇల్లు టెంపరవరీ, మన శరీరములో ఈ నివాసము కూడా టెంపరవరీ నివాసమే. ఏది? ఇది జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియులారా. మనము నివసించే నివాసము టెంపరవరీ, అది మనకు శాశ్వతమైనది కాదు. ఒక దినాన అది శిథిలమైపోవాల్సిందే. ఎందుకంటే అందరూ చెప్తా ఉన్నారు భూమికి నాశనం వస్తూ ఉంది. బైబిల్లో రాయబడి ఉంది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని. ఇది అంత్య దినాలు, ఊహించని సంఘటనలు జరిగిపోతున్నాయి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు ఉన్నాం. ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రభు అన్నాడు. ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. ఈ భూమి లయమైపోతుంది. కొందరు అంటారు ఈ భూమి నీళ్లతో కప్పబడిపోతుంది, మొత్తం సముద్రముగానే మారిపోతుంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఈ భూమిని దేవుడు దేనికి అప్పగించబోతున్నాడు? దేనికి అప్పగించబోతున్నాడు? అగ్నికి అప్పగించబోతున్నాడు. ఈ భూమిని దేవుడు అగ్నికి అప్పగించబోతున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో మొన్న నేను ఒక న్యూస్లో చూస్తున్నాను, నాసా వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటే అంట, వారు ఏం కనుగొన్నారంటే నరకాన్ని కనుగొన్నారంట. అక్కడి నుంచి భయంకరమైన వేడి వస్తూ ఉందంట, ఏడుపులు వినపడతా ఉన్నాయంట. అంటే అందరూ చెప్తారు, ఏమని చెప్తారు? నరకముంది, స్వర్గం ఉంది, అందరూ చెప్తారు. అందరూ బాగా చిలక పలుకులు పలుకుతూ ఉంటాం. మనం అందరం ఏముందని చెప్తా ఉంటాము? నరకముంది. బైబిల్లో నరకాన్ని గురించి ఇంకా వివరంగా రాయబడింది. అయినా కొంచెం కూడా భయం లేకుండా బ్రతుకుతూ ఉంటాం మనం. రే వింటున్నారా? కొంచెం కూడా నరకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలిసి కొంచెం కూడా భయం అనేది లేకుండా, దేవుడనే భయం లేకుండా మనం బ్రతుకుతూ ఉంటాం. నిజంగా తెలిసి బైబిల్లో రాయబడింది. చాలామందికి తెలియదు, నరకం ఉందని తెలుసు కానీ నరకం అంటే ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు. నరకంలో కొంతమంది ఏదో గవర్నమెంట్ జాబ్ చేసినట్టుగా గవర్నమెంట్గా కొంతమంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలకు అయిపోతే ఏమవుతారు? రిటైర్మెంట్ అయిపోతారేమని కొంతమంది అనుకొని బయటకు వస్తాములే అనుకుంటున్నారు. ఒక్కసారి దాంట్లోకి పోతే నో రిటైర్మెంట్. మనకు తెలుసు, మనకు బైబిల్ వివరిస్తూ ఉంది, మనకు బైబిల్ చెప్తా ఉంది నరకం అంటే ఏమి, నరకం అంటే ఎలాగుంటుంది, నరకంలో ఏముంటుంది, ఎలాంటి దుస్థితి ఉంటుందో బైబిల్ మనకు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఇంకా మనకి ఏం లేదు, భయం లేకుండా బ్రతుకుతా ఉన్నాం.
నరకము గురించి తెలిసి కూడా కొంచెమన్నా దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాము. ఇంకా అందుకనే పౌలు సంఘానికే రాస్తూ ఉన్నాడు. ప్రజలకు, అన్య జనాలకు సువార్త ప్రకటించబడుతుంది. సంఘానికి పౌలు ప్రత్యేకంగా ఈ సంఘము ఎలాగా నడుచుకోవాలో వాటిని గురించి పౌలు పత్రికల ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు సంఘానికి. అక్కడ అదే మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే శిథిలమైపోతున్న గుడారాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇది టెంపరవరీ మాత్రమే. దీనికి ఒక దినాన ఏమవుతుంది? ఇది శిథిలమైపోతుంది. నేను వయసులో ఉన్నాను, నాకు చక్కని బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగం ఉంది, మా అమ్మ మా నాన్న సంపాదించిన ఆస్తులు, ఐశ్వర్యము, అంతస్తులు ఉన్నాయి, నేను ఇంత, నేను బలం ఉంది, నాకు అందం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటా ఉన్నాం. కానీ ఇది ఏమైపోయేది? ఇది చెప్పా పెట్టకుండా శిథిలమైపోతుంది. జాగ్రత్త. మనం అనుకుంటా ఉన్నాం చెప్పా పెట్టకుండానే, వింటున్నావా, చెప్పా పెట్టకుండానే, మనకు తెలియకుండానే అకస్మాత్తుగా మన ముందుకు మరణం వస్తుంది. జాగ్రత్త. ఈ దేహము శిథిలమైపోయేందుకు సమీపంగా సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్త. మనం పరీక్షించుకోవాలి. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న బోధ ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఈ నివాసము ఇది శిథిలమైపోయేది. ఇది ఏమైపోతుందంట? ఈ నివాసం ఏమైపోతుందంట? జాగ్రత్త. ఏమైపోతుందంట? శిథిలమైపోతుంది. చెప్పా పెట్టకుండా ఈ నివాసము, మనం నివసిస్తున్న ఈ నివాసము, మెయిన్ ఈ నివాసము ఏం చెప్పండి? మన నివాసం. ఇది ఇల్లు కాదు, ఇది. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది చూడండి. అపోస్తలుడైన ఈ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయము 16వ వచనం ఏమంటారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మనం ఏమై ఉన్నామంట కదా? శిథిలమైపోయే ఈ నివాసము దేవుని ఆలయము. ఇది అంటే దేవుని ఆలయం శిథిలమైపోతుందని కాదు నేను చెప్పేది. దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అని శిథిలమైపోతున్న ఈ దీని గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే శిథిలమైపోతున్న ఈ నివాసము. ఏ నివాసము? ఈ నివాసము శిథిలమైపోకుండా అంటే పాడైపోక ముందుగానే, ఎందుకంటే ఇది దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడంట అని చెప్తూ ఏమన్నాడు అంటే, మీరు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నేనేం చెప్తానంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, ఈ నివాసము శిథిలము కాకముందే ఇది ఎవరికి ఆలయముగా మార్చబడాలి? దేవుని ఆలయముగా మార్చబడాలి. ఈ నివాసము దేవుని ఆలయముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే ఈ మనం చదువుకున్న 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఒకటి శిథిలమైపోయే పాడైపోయే నివాసము ఈ నివాసము. 2 నిత్యమైన నివాసాన్ని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. ఒకరు కూడా ఆమేనండి. నిత్యమైన నివాసము, నిత్యత్వములోనికి నడిపించేది నిత్యమైన నివాసము పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అది మనకు సొంతమవునుగాక. ఏం సొంతం కావాలా? కాదు పక్కింటోళ్ళ స్థలము, ఒక అడుగు స్థలము, వేరే వాళ్ళది ఆస్తి, మనకు తెలియని ఆస్తి. ఏం చేస్తున్నావు?
గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసుకోవడము, లేకపోతే ఇంకొకరిది ఆస్తే, అది కాదు. అక్కడ ఏమంటున్నాడంటే పరలోకంలో మనకేమన్నదంట, నిత్య నివాసము. దాన్ని ఎవరు దొంగిలించేందుకు అవకాశం లేదంతే. అది పాడైపోయేది కాదు. ఆ స్థలం మనకు కావాలి అంటే ఈ శిథిలమైపోయే ఈ నివాసము దేవునికి మహిమకరంగా మార్చుకుందుముగాక. ఈ శిథిలమైపోతున్న ఈ స్థితిలో ఉన్న మన జీవితాలను ఇది దేవుణ్ణి ఆరాధించే స్థలముగా మనం జీవితాలు మార్చబడునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు పరలోకములో మనకు ఒక నివాసం ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయన్నారు. నేను వచ్చి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తాడంట? ఎక్కడికి తీసుకెళ్తాడంట? మామూలుగా ఆడోళ్ళకు అమ్మగారి ఇంటికి పోవాలంటే సంతోషం, పెళ్ళైనప్పుడు అత్తగారి ఇంటికి రావాలంటే ఏడుపుతో వస్తారంట. అమ్మగారింటికి వినండి, అమ్మగారింటికి పోవాలంటే ఎట్లా పోతారంట? సంతోషంగా నవ్వుకుంటూ పోతారంట. ఇది మనము పరలోకానికి వెళుతున్నప్పుడు ఎట్లా పోవాలా? మన సొంత ఇంటికి వెళ్తూ ఉన్నాం. మన ఏమంటారు, ఏమంటారు కన్నడలో ఏమంటారు? కాదు, తల్లిగారి పుట్టిల్లు ఏమంటారు? పావురు మనకి, అంతేనా? పావురు మనకి ఒకటది. ఇవి ఎట్లా పోవాలా అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. తౌరు మనకి ఒకవాక ఎంగ ఒకతారప్పా, మొత్తం భర్త తప్పకుండానే అన్ని సర్దుకుంటారు. పాపం భర్త 2 రోజులు పోయిరా అంటే ఎన్ని రోజులకు సిద్ధపడి ఉంటుంది? 10 ఆయన చెప్తాను చూడు, 10 రోజులకి సిద్ధపడిపోతారు. నేను పోయి వస్తాను, నువ్వు అనుకుంటాను నీకు 2 రోజులకే చెప్పేది భార్య భర్తకు చెప్పేది ఎన్ని మాట పైకి చెప్పేది 2 రోజులే, మనసులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటుంది, సిద్ధపడి ప్యాక్ చేసుకొని పోయి ఉంటుంది అంతే. పాపం వీడేమనుకుంటాడు, భర్త నా భార్య ఎంత మంచిదో చూడు 2 రోజులకే పోతుంది అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం సిద్ధపడింది ఎన్ని రోజులకు? 10 రోజులకు సిద్ధపడింది. కొంతమందికి ఆ అనుభవం లేదులేండి, మాకు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నా భార్య నేను ఇద్దరం కలిసి బళ్ళారి నుంచి నంద్యాల నుంచి బళ్ళారికి ఎప్పుడైతే వచ్చినామో అప్పటి నుంచి మేము ఎప్పుడు పక్కకు పోలే. ఆమెకు తౌరుమన లేదు, నాకు అత్తమ్మనే లేదు. అత్తమన కత్తమననా? అత్తమన నాకు లేదు, ఆమెకు తౌరుమన లేదు. ఇద్దరికి ఒకటే ఇల్లు, అదే పరలోకమ్మ ఇద్దరికి అంతే. హల్లెలూయా. పోవాలంటే ఇంకా నాకు అత్తమ్మనే ఏం లేదు, ఎత్తమ్మనే అత్తమ్మనే గిత్తమ్మనే ఏదన్నా ఉందే అంటే అది పరలోకమే నాకు అంతే. హల్లెలూయా. దానికి మాత్రం పోయేందుకు సిద్ధంగా ఉండాలి. రైట్. అక్కడ ఏమని రాయబడిందంటే మన కోసము నివాసము పరలోకం ఉంది. ఆ పరలోకములో నివాసం కొరకు మన ప్రభు మనకి ఏం చెప్పినాడంటే, నా తండ్రి ఇంట ఒక గ్యారంటీ ఇచ్చినాడు ప్రభు. ఒక గ్యారంటీ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు, అన్లిమిటెడ్. ఏమంట? అన్లిమిటెడ్. ఎంతమంది వచ్చినా అంతమందికి అక్కడ స్థలం ఉంది. నా తండ్రి ఇంట లిమిటెడ్ అని చెప్పలేదు, అనేక నివాసములు ఉన్నాయి. అనేక మందికి నివాసం అక్కడ ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ బోర్డింగ్. అక్కడ నో ఫీజు. అక్కడ వంట వండుకునే పని లేదు, కుక్కు ఉన్నాడు, రేషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు, చేయి పెట్టి గంట తిప్పాల్సిన పని లేదు, స్టవ్ వెలిగించాల్సిన పని లేదు, భర్తలు పోయి బయట కష్టం చేయాల్సిన పని లేదు, ఫ్రీ. అక్కడ యేసయ్య రెంట్ లేదంట మనకి ఇంటికి. ఇక్కడే మనం రెంట్ కట్టాలా, ఇప్పటి నుంచే రెంట్ కట్టాలి. ఎక్కడ? కరెంటు కట్టాలన్నా, రెంట్ కట్టాలన్నా, కరెంటు కట్టాలన్నా ఇక్కడే. అక్కడ ప్రభు మన కొరకు అన్ని సిద్ధపరిచినాడు. ఇక్కడ ఉండి మనం సిద్ధపరిస్తే మన ప్రభు మన కొరకు అక్కడ అన్ని సిద్ధపరుస్తాడు. ఇక్కడ మనం సిద్ధపాటు కలిగి ఉంటామంటే, ఓహో నా బిడ్డ కొరకు ఇక్కడ మనం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ప్రభువా నాకు అక్కడ పరలోకంలో స్థలం కావాలా. ఊరికే రాదు అక్కడ పరలోకంలో స్థలం, ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఎంత? ఫ్యామిలీ ప్యాక్. ప్రభువా నేను ఒక్కడే రాను, వస్తూ
చెప్పండి. వస్తూ మాట్లాడరే. వస్తూ నేనును నా ఇంటి వారును ఏ ఒక్కరము విడవబడం ప్రభువా, ఏ ఒక్కరిని విడిచిపెట్టను ప్రభువా. నేను నా ఇంటి వారందరము అక్కడ ఉండేందుకు మాకు ఫ్యామిలీ ప్యాక్ ఒక్కొక్కరికి స్థలం సిద్ధపరచు ప్రభువా. ఆ ఫ్యామిలీ ప్యాక్ కావాలంటే ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నీకు 30-40 40-60 ఎకరానా? ఏమంది శివానంద గారు? ఈస్ట్ ఫేసా వెస్ట్ ఫేసా? యా ఫేస్ అమ్మా? ఆల్ ఫేసెస్. కొంతమంది సైట్ కొంటప్పుడు, ఇల్లు కొంటప్పుడు ఏం ఫేస్ కావాలని కోరుకుంటూ వస్తా కదా. మీకు తెలుసు ఏం ఫేస్ కావాలంటారు కొంతమంది. అమ్మా ఈస్ట్ ఫేస్ కావాలంట వాళ్ళకు, వాళ్ళ మొఖాలకు. ఈస్ట్ ఫేస్ కాదు, అన్ని ఫేసులు ఉన్నాయి అక్కడ. ఎక్కడ ఏ ఫేస్ పెట్టినా సూర్యుని ఉదయం మనకు కలుగుతూ ఉంటుంది. అక్కడ ఏ ఫేస్, అక్కడ చీకటి అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం ఇక్కడనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రభువా, మనం ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన మన పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో అప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అక్కడికి. హల్లెలూయా. నేను నా ఇంటి వారును ప్రభువా ఒక్కరం కూడా మేము విడిచిపెట్టము నాయన. మా ఇంట్లో ఒకవేళ ఇప్పటికి మా అమ్మ మా నాన్న రక్షణ పొందలేకపోవచ్చు, నా భార్య రక్షణ పొందలేకపోవచ్చు, నా భర్తకు రక్షణ లేకపోవచ్చు ప్రభువా. అయితే ఇప్పటి నుంచే మా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నాను నాయన. ఎందుకు తెలుసా? ఆ నిత్య నరకము నుంచి తప్పించుకునేందుకు మన ప్రభు మన కొరకు అక్కడ స్థలం సిద్ధపరిచినాడు ప్రియులారా. నిత్య నివాసము అది శిథిలమైపోయేది కాదు. శిథిలమైపోయేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎన్ని ఆర్సీసీ బిల్డింగ్లు కట్టినా, ఎన్ని కాలమ్స్ వేసినా, ఎంత స్ట్రెంత్ పెట్టి కట్టినా గవర్నమెంట్ అంత ఇంజనీర్లు ఏం చెప్తారంటే ఎన్ని దినాలు ఉంటాయంట అవి? 50, 60, 70, 100 సంవత్సరాలు. కానీ అక్కడ యుగ యుగములు మన కొరకు కట్టిపెట్టినాడు దేవుడు. బంగారు. ఇప్పుడు మనము మట్టి రోడ్లలో, తార్ రోడ్లలో అక్కడ తిరుగుతూ ఉంటాం. అక్కడ ఏ రోడ్లు మనకు తిరిగేది? నువ్వు వేసుకున్న చెత్త బంగారు నీ చెవులకు, ముక్కులకు, నోళ్ళకి ఇక్కడ ఉంటాయేమో. కానీ ఆ బంగారు వీధులలో మనం తిరుగుతా మన యేసయ్యతో కూడా మనం ఉండబోతున్నాం. ఆమేన్. ఆ నిత్య నివాసము కావాలన్నా శిథిలమైపోయే దీని కొరకే, టెంపరవరీగా బ్రతుకుతున్నా దీని కొరకే నువ్వు పోరాడతావా? దీని కొరకే మనం ప్రయాసపడతామా? మనకు నిత్య రాజ్యం కావాలంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. దాని కొరకు మనం ప్రయాసపడదాం. 1 కొరింథీ, త్వరగా నేను ముగిచేస్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను ఈ పునాది మీద, బాగా అందరూ కూడా అనండి, ఎవడైనను ఈ పునాది మీద. ఏ పునాది అంటది? ఈ పునాది అంటే ఏ పునాది అది? అక్కడ ముందు రాయబడింది ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. అక్కడ ఏమని రాయబడింది చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, మన ఎంతమందికి పరలోకానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం? ఎంతమందికి పరలోక రాజ్యం కావాలా? కొంతమంది అందరికీ పరలోక రాజ్యం కావాలా? మనం అందరూ కూడా నిత్య రాజ్యంలో పరలోక రాజ్యానికి వెళ్ళేందుకే దేవుని సన్నిధికి మనం చేరివచ్చినాం. ఆమేన్. మన అందరికీ పరలోక రాజ్యం కావాలి. అయితే బాగినండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అక్కడ పౌలు దేవుని వాక్యంలో కొన్ని మాటలు స్పష్టంగా రాయబడినాయి. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనను ఈ పునాది మీద. ఏ పునాది అంటే ఏ పునాది చెప్పండి? క్రీస్తు అనే బండ పైన ఆ పునాది మీద కట్టబడాలి అంటే అవి ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. కొన్ని 6 మాటలు చెప్తున్నాడు. 1 బంగారు, 2 వెండి,
3 వెలగల రాళ్ళ గురించి కన్నడలో ఏముంది? రత్నం. వెండి అంటే బెల్లి అంటే వెండి, నాకు కూడా తెలుసు. రత్నం, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు. వీటి 6లో శ్రేష్టమైనది ఏది చెప్పండి? బాగా చెప్పాలా, అందరు చెప్పాలా? ఈ 6లో శ్రేష్టమైనది ఏది చెప్పండి? విలువైనది ఏది చెప్పండి? ఇప్పుడు అక్కడ కింద ఒక మాట రాయబడింది. ఏమంటే వెండి, బంగారు, వెలగల రాళ్ళు అంటే రత్నాలు, తర్వాత గడ్డి, కర్ర, కొయ్యకాలు, ఈ 6 ఇచ్చినారు. 6 ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే వీటన్నిటినీ పరీక్షిస్తాడంట. దేంతో పరీక్షిస్తారంట? దేంతో పరీక్షిస్తారంట? అగ్నితో. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. సులభంగా కాలిపోయేటి ఏమిటి చెప్పండి? ఈజీగా కాలిపోయేటి ఏమి చెప్పండి? కొయ్యకాలు, గడ్డి, కర్ర. ఈ 3 సులభంగా కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత దాని ఆనవాళ్ళు అక్కడ కనపడదు. అక్కడ ఏముంటుంది? బూడిద ఉంటుంది. అక్కడ ఏముంటుంది చెప్పండి? బూడిద ఉంటుంది. బూడిద తప్ప అక్కడ ఏమి కూడా ఉండదు. అయితే బంగారు, వెండి, రత్నాలని రాయబడింది. తెలుగులో ఏముందంటే వెలగల రాళ్ళు అని రాయబడింది. కన్నడలో రత్నాలు. కొంతమంది రత్నమ్మా, సారీ అమ్మా, పొరపాటైంది. ఏమని పిలుస్తుంటారు మీరు? రైట్. రత్న, అక్కడ వెలగల రాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని కాలిపోతే బూడిద అయిపోతాయి, కొన్ని కాలిపోతే దగ్గ మెరుస్తూ ఉంటాయి. వాటిలో శ్రేష్టమైనది ఏది చెప్పండి? బంగారు. బంగారును ఎంత కాలుస్తే అంత షైనింగ్ అయి బయటకు వస్తుందంట. హల్లెలూయా. చూడండి, అక్కడ చెప్తున్నాడు ఈ పునాది మీద ఏమేమితో కట్టావు, నువ్వు కడుతున్నావు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును దేవునిగా రక్షకునిగా అంగీకరించబడిన తర్వాత దానిపైన కడతా ఉన్నాం. నువ్వు దేంతో కడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. అక్కడ ఏమని రాయబడిందంటే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. 10వ వచనంలో, ఇదే 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇక్కడ మెయిన్ చూడండి, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతివాడు దాని మీద ఎలాగో కడుతున్నాడు అంటే దేంతో కడుతున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని చెప్పి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఒక మనుషుడు అంట ఒక స్థలంలో ఒక బుద్ధి గలవాడు బుద్ధి లేని వాడి గురించి చెప్పి ఒకడంట దేంతో కట్టినాడంట ఇల్లు. ఎక్కడ కట్టినాడంట? ఇసుక మీద కట్టినాడంట. ఇంకొకటి ఎక్కడ కట్టినాడంట? బండ మీద కట్టినాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, రెండిటి మీద ఏ భేదము లేకుండా కొట్టేసింది. ఏది మిగిలిందంట? అక్కడ బండ పైన కట్టింది. మామూలుగా బయట నుంచి చూస్తే ఇది ఎలాగుంది, ఈ బండ పైన కట్టబడిన ఇల్లు ఎలాగుందో అది కూడా అలాగే ఉంది. దీన్ని ఇల్లు అంటారు, దాన్ని ఇల్లు అంటారు. అవునా లేదా? దీన్ని ఇల్లు అంటారు, దాన్ని ఇల్లు అంటారు. కానీ తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, దాని మీద కొట్టబడింది. ఏది నిలబడింది అక్కడ? బండ మీద. హల్లెలూయా. యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పినాడు ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే సంఘానికి చెప్తున్నాడు. సంఘమా, విశ్వాసులారా, అక్కడ ఏం చెప్తూ మీరు ప్రతివాడు దాని మీద, దేని మీద? అందరినాలా? ప్రతివాడు దేని మీద? పునాది మీద. బాగేనండి. ప్రతివాడు దేని మీద కడుతున్నాడు? దేని మీద కడుతున్నాడు? పునాది మీద కడుతున్నాం. ఆల్రెడీ మన పైన పునాది వేయబడింది. ఆ పునాది ఎవరు? క్రీస్తు. ఆల్రెడీ మన పునాది వేయబడింది మనకు. ఇంకా నీకు పునాదితో సంబంధం లేదు. నువ్వు పునాది మీద వేయబడినావు. అయితే ఆ పునాది మీద కట్టబడుతున్న ఆ ఇల్లు నువ్వు దేంతో కడుతున్నావు
అని చెప్తూ అక్కడ ఏమన్నాడంటే, ప్రతివాడు దానిని ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా పరీక్షించుకోనవలెను. ఇది ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? నాకు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? యారిగే? ನನಗೆ. ఈ మాట చెప్తూ అంటున్నాడు, ప్రతివాడు, ప్యాక్ కాదు ఇక్కడ, ఫ్యామిలీ ప్యాక్ లేదు ఇక్కడ, వ్యక్తిగతంగా ప్రతివాడు, ప్రతి ఒక్కరూ ఆ పునాది మీద నువ్వు దేంతో కడుతున్నావో, ఎక్కడ ఏమైనా 5-6 ఐటమ్స్ రాయబడినాయి. గడ్డి ఉంది, కొయ్యకాలు ఉంది, కర్ర ఉంది, బంగారు ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి. ప్రతివాడు నువ్వు దేంతో కడుతున్నావు, నువ్వు కట్టుతున్నది అది స్థిరంగా ఉంటుందా? ఎస్ సార్, నేను కట్టది స్థిరంగా ఉంటుందని అని నువ్వు అనుకొని నువ్వు తృప్తి పొందుతున్నావేమో, కానీ ఒక దినం రాబోతుందంట, దాన్ని పరీక్షించే దినం రాబోతుంది. హల్లెలూయా. దాన్ని పరీక్షించే సమయం రాబోతుంది. దాన్ని పరీక్షించినప్పుడు దేంతో పరీక్షిస్తాడంట? దేంతో పరీక్షిస్తాడంట? పైపైన పూతతో కాదు. ఎవరు పరీక్షిస్తాడంట? ఆయన రాయబడి చూడండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఎవరెవరి క్రియల చొప్పున? వాని క్రియల చొప్పున అంటే 1 by 1, ఒకరి తర్వాత ఒకరు, వాని క్రియల చొప్పున అనగా నువ్వు ఆ సిద్ధపరచబడిన ఆ ఫౌండేషన్ పైన, ఆ పునాది పైన, క్రీస్తు అనే పునాది పైన నువ్వు కడుతున్న ఆ కట్టడము, అది పరీక్షించే సమయం వచ్చినప్పుడు అది గడ్డి, కర్ర, కొయ్యకాలైతే ఈజీగా కాలిపోతుంది ప్రియులారా. అందుకని అన్నాడు, ముందే అన్నాడు, నువ్వు దేంతో కడుతున్నావు జాగ్రత్తగా పరీక్షించుకో. నేను సులభంగా కడుతున్నానులే, ఈజీ అయిపోతుందిలే, నేను ఈ లోకంలో బాగా సంపాదించుకొని స్థిరంగా ఉండాలి అని అనుకున్నాడు. అందుకని పౌలు అన్నాడు, ఇది శిథిలమైపోయేది. ఒకవేళ నువ్వు దీని కొరకు నువ్వు సిద్ధపరచుకునేవేమో, ఇది శిథిలమైపోయేది. ఒకవేళ నీ కట్టడాల కోసం సిద్ధపరచుకునేవేమో, అది శిథిలమైపోయేదే. కానీ నీ జీవితంలో అక్కడ పౌలు చెప్పినట్టుగా క్రీస్తు అనే పునాది పైన కట్టబడుతున్న ఆ కట్టడాన్ని బంగారుతో మనం కడితే అది ఎంత అగ్నితో పరీక్షిస్తామన్నా అది ఇంకా మెరుగైపోతూ ఉంటుంది ప్రియులారా. ఇంకా ప్రకాశమానంగా ఉంటుంది, ఇంకా దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అగ్ని దాని యొక్క విలువను పరీక్షిస్తే, అది బంగారుతో అగ్నిని పరీక్షిస్తే ఆ బంగారు యొక్క విలువ ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆమేన్. ఒకవేళ అగ్ని కొయ్యకాలతో కానీ, గడ్డితో కానీ, కర్రతో కానీ పరీక్షిస్తే అది ఖాళీ బూడిదైపోతుంది. అది కర్రన, గడ్డిన, కొయ్యకాల కనబడను కూడా కనబడదు. కానీ నా ప్రియ దేవుని యొక్క సంఘమా, మనం ఈ అంత దినాల్లో మనం ఉన్నాం, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తున పునాది పైన కట్టబడుతున్న మన జీవితాలు దేంతో కట్టబడుతున్నాయి? ప్రభు అన్నాడు, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబడి ఉన్నాను, మీ కొరకు నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఆ నివాసం అక్కడ కట్టబడాలి అంటే ఇక్కడ క్రీస్తునే పునాది పైన మన జీవితాలు ఎలాగ కట్టబడాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. లేదు, నేను అందరి మాదిరి చర్చకు వస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, ప్రతి ఆదివారం సంఖ్యలో బైబిల్ పట్టుకొని వస్తున్నాను, క్రమంగా వస్తున్నాను, అది కనపడదు ప్రియులారా. అప్పుడు వచ్చి మీరు అనాల, తలుపు ముయ్యబడితేనే తలుపు తట్టి, ప్రభువా ప్రభువా మేము ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాం నాయన, ముందు వరుసలో కూర్చుంటున్నాం, మధ్యలో కూర్చుంటున్నాం, వెనకల కూర్చుంటున్నాం, కింద కూర్చున్నాం, స్టెప్పుల పైన కూర్చున్నాం, బయట కూర్చున్నాం, ప్రభువా అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. కానీ నువ్వు కట్టబడుతున్న ఆ కట్టడం క్రీస్తు అనే పునాది పైన బంగారముతో కట్టబడితే ఎంత అగ్నితో పరీక్షించినా ఆ పరీక్షలో మనం నిలబడగలుగుతాం ప్రియులారా. హల్లెలూయా. కాలిపోయే, బూడిదైపోయే జీవితం మనకొద్దండి. ఈ శరీరము శిథిలమైపోయేది, ఈ నివాసము శిథిలమైపోయేది. కానీ నిత్య నివాసం పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరుచున్నాడు. దాని కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకుందామా? ఒకవేళ ఇన్ని దినాలు
ఇన్ని సంవత్సరాలు విలువలేని బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే, విలువలేని ఏమి తెలిసినా కర్ర, కొయ్యకాలు, గడ్డి, అవి విలువలేనటివండి. అది విలువ లేదు, దానికి బ్రతుకు విలువ లేదు. నువ్వు కడుతున్నావేమో, నా అందరి మాదిరిగా చర్చకు వస్తున్నావు అనుకున్నావేమో, కట్టుకుంటున్నావు అనుకున్నావేమో, కానీ అది విలువ లేనిది. జాగ్రత్త. ఆ విలువ లేనిది దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటే ఖాళీ బూడిదైపోతాం. ఒక దినాన అగ్ని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో మనం నిలబడగలాలంటే, ఆ పరీక్షలో నీవు నేను మన కుటుంబాలు నిలబడాలి అంటే అది బంగారముతో కట్టబడిన ఇంటిగా మన స్థిరం మనం ఉండాలి ప్రియులారా. అందుకనే కొన్ని ఐటమ్స్ చెప్పినాడు అక్కడ. ఏమేమి చెప్పినాడు చెప్పండి? బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఫస్ట్ది మనం మొదటి దాంతో ఫస్టే దేవుడు మనకు చెప్పినాడు బంగారం అని. మన జీవితాలు బంగారు బాటలో అక్కడ నిలబడాలంటే ఇక్కడ బంగారు పైన మన పునాది ఉండాలి ప్రియులారా. నేను నా ఇంటి వారు ఆ బంగారు వీధులలో తిరగాలి అంటే, ఆ బంగారు బాటలో నేను నడవాలంటే ఇక్కడ మన పునాది ఎక్కడ వేయబడాలా? విలువలేని దానితో కాదండి, విలువైన శ్రేష్టమైన జీవితాలు ప్రభు కొరకు మనం బ్రతకాలి అంతే. విలువ లేకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో అయిపోయింది. ఈరోజు ఒకడు అరే నాయన వెడ్డింగ్ కార్డు పంచరా అంటే ఈరోజు అమావాస్య వద్దు సార్ వద్దన్నారు అంట. ఈరోజు ఏమంట? అమావాస్య అంట. నీ ముఖం కాదు, మన బతికే అమావాస్య క్రీస్తు లేకపోతే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఆ ఆచారాలు, ఇది మంచి దినాలు, ఇంకా ఏమంటే మంచి గడియలు, అవి ఎవరు కావాలండి? మన ప్రభు మన కొరకు సిలువలో అన్ని నెరవేర్చినాడు అంతే. ఆయన ఇచ్చిన ప్రతి దినము మంచిదే. గుడ్ ఫ్రైడే దినమంది ఏడ్చడం కాదు, గుడ్ ఫ్రైడే దినమంది బిర్యానీ చేసుకొని తినమని చెప్పినాడు దేవుడు. అంటే బైబిల్లో రాయబడలేదు. అంటే అన్ని మంచి దినాలే ప్రభు మనకి ఇచ్చినాడు. ఆయన అది ఆ గడియలు, ఈ గడియలు, అర్ధరాత్రి తర్వాత ఇది రాత్రి, అది కాదండి. ప్రతి దినం ప్రతి గడియ మనం మోకరించి ప్రార్థన చేస్తే అది మంచిదే అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగానండి ప్రియులారా, మనం కట్టబోతున్న ఈ జీవితాలు నామకార్థమైన జీవితాలుగా ఉండొద్దండి. కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో ఇన్ని దినాలు కట్టున్నావేమో, నీ జీవితాన్ని కట్టుకున్నావేమో, పై బ్రతుకుతున్నావేమో, పేరుకే బ్రతుకుతున్నావేమో, అవన్నీ కాలిపోయేటి అగ్ని చేత. అవి నిలబడేటివి కాదండి. ఒక దినం వస్తుంది, అగ్ని చేత మనం పరీక్షించబోతున్న దినాలు. బైబిల్ రాయబడింది, అగ్ని చేత పరీక్షించబోతున్న దినాలు రాబోతున్నాయి. ఆ అగ్ని చేత పరీక్షించబడే నిలబడగలగాలంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు అక్కడ నిలబడలేదండి. దాంతో కూడా కట్టొచ్చు. దాంతో కూడా కట్టిన వాళ్ళు సంఘంలో ఉన్నారు, దాంతో కూడా కట్టుకుంటున్న వారు సంఘంలో ఉన్నాం, లేరని కాదు బైబిల్. అందుకనే సంఘంలో ఉన్నారు కాబట్టే సంఘానికి ఈ మాట రాయబడుతుంది ప్రియులారా. లేకపోతే ఈ మాట చెప్పాడు అక్కడ పౌలు. సంఘంలో ఉన్నారు కాబట్టే సంఘంకే ఈ మాట చెప్తున్నాడు. ఇంతవరకు ఒకవేళ గడ్డితో, కొయ్యకాలతో, కర్రతో మనం కట్టుకుంటూ ఉన్నట్లయితే అది ఒక దినాన పరీక్షలో అగ్ని చేత పరీక్షించబోతుంది. ఇన్ని దినాలు ఊరికే పైపైన చూసుకొని పైపైన వేషముతో మనం బ్రతుకుతున్నావేమో, నటిస్తూ బ్రతుకుతున్నావేమో. ఆ నటన బ్రతుకు దేవుని ముందట నిలబడేందుకు అవకాశము లేదు. పరీక్షించే సమయం వచ్చింది, ఆసనమైంది. ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. ఎప్పుడైతే వస్తుందో మనకైతే తెలియదు. ఇంకా నువ్వు గడ్డితోనే కడుతున్నావా? ఇంకా కర్రకాలతో, కొయ్యకాలతోనే కడుతున్నావా? ఆ సమయం వస్తే అగ్ని చేత పరీక్షించబడితే అది బూడిదైపోతుంది ప్రియులారా. కానీ ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలు మనం బంగారు వీధుల్లో తిరగాలంటే ఇప్పుడే ఇక్కడే క్రీస్తు అనే బండపైన, ఆ పునాది పైన మన జీవితాలు బంగారు బాటలుగా మనం వేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా. బంగారును అగ్ని ఏమి చేయలేదు ప్రియులారా. అది ఇంకా అగ్నితో మన జీవితాలను మైమరుకగా శ్రేష్టమైన జీవితాలుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదో బంగారు మన మెడలో, మన చెవులో, మన ముక్కులో నేను వేసుకోవడం తప్పండి అని చెప్పడం లేదు. వేసుకున్నంత మాత్రాన మనకు పరలోక రాజ్యం రాదు, తీసినంత మాత్రాన మనకు పరలోక రాజ్యం రాదు. అర్థమైందా? కొంతమంది బాగా వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేసుకోలేని అంటారు. వాళ్ళు అనుకుంటారు, మేము బంగారు వెండిలు ఇక్కడ వేసుకోకపోతే, మేము ఆశించకపోతే మాకు అక్కడ పరలోక రాజ్యంలో మాకు బంగారం నడుకు, అది ఎక్కడ వేసుకోలేకపోయినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బంగారు నువ్వు వేసుకోలే, ఎక్కడ పెట్టినావు? నువ్వు బంగారు వేసుకోలేదు. ఇంతకుముందు బంగారు కొనుక్కున్నారు. బంగారు కొనుక్కున్న వాళ్ళు 10 తులాలు, 20 తులాలు, 30. ఎందుకంటే మొగళ్ళ కంటే ఆడవాళ్ళకు బంగారు అంటే చాలా ఆశ అంట. అంటే ఊహనా చెప్పండి, ఊహనా. చచ్చిపోయే ముసలోళ్ళకు కూడా ముక్కులు ఏముంటుంది, పక్కనే ఉండి ఏడ్చుకుంటా, మా అమ్మ చచ్చిపోయిందని ఇప్పుకుంటా, మా అమ్మ నువ్వు లేకపోతే నేను బతకలేనే అనుకుంటా ఇప్పుతా ఉంటుంది పక్కన కూర్చొని. చెవుల కమ్మలు కూడా అట్టే చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే బంగారు ఉంటే, బంగారు లేకపోతే మేము బంగారు వీధులు తిరుగుతామనుకుంటారు. నువ్వు బంగారు వేసుకున్నా వేసుకోకపోయినా, నేనేం ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, నువ్వు వేసుకోలేదు బంగారు, అది ఎక్కడ పెట్టినావు? నువ్వు వేసుకోకుండా దేవునికి సమర్పించుకొని నువ్వు బంగారుకు చర్చకు వచ్చినావు, అది ఎక్కడ ఉంది? బ్యాంకులో ఉందా, బీరువాలో ఉందా? నువ్వు నిజంగా బంగారు వేసుకోకూడదనంటే కనక సంచులు వేయాలంతే, నిజంగా సమర్పణ అంటే. అంతేకాదు శివానంద గారు, నేనేం చెప్తానంటే ప్రియులారా, దేవుని సంఘముగా మనం ఉన్నాం. మనకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక ఆప్షన్ ఇచ్చినాడు. ఆప్షన్ కాదండి, ఇది ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఏమంటే ఒకవేళ ఇన్ని దినాలు మన జీవితాలను కేవలం పై భక్తితో, పై భక్తి మోసకరమైన భక్తి, జ్ఞాపకం పెట్టుకోండి, పై భక్తి నాశనానికి మనం తీసుకుపోతుంది. జాగ్రత్త. ఒకవేళ ఇన్ని దినాలు నీ జీవితాన్ని ఆ క్రీస్తు బండ పైన నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు, అంత మాత్రాన పరలోక రాజ్యం రాదు. బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్గొన్నంత మాత్రాన పరలోక రాజ్యము రాదు. నీ జీవితం క్రీస్తున పునాది పైన ఎలాగ కట్టుతూ ఉన్నావు? నువ్వు కట్టడం బంగారుతో కడుతున్నావా, లేకపోతే గడ్డి, కర్ర, కొయ్యకాలతో కడుతున్నావా? అవన్నీ అగ్ని చేత వచ్చినప్పుడు నిలబడేటి కాదు. నువ్వు క్రీస్తు నిలబడాలంటే, ఆయన సన్నిధికి చేర్చబడాలంటే మన జీవితాలు బంగారుతో మనం అంటే బంగారుతో కట్టుకోవాలంటే మెడలో, చెవులలో అన్నీ వేసుకొని తిరిగాడు మన కాదు నేను చెప్పేది. ఆయన పునాది, అందుకని ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు. దేంతో కడుతున్నావు? ఎవరైనాను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగలరాలు, గర్ర, గడ్డి, కొయ్యకాలతో మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. ఏ దినమంట? ఆ దినమంటే మన దీర్ఘం తీసి చెప్తారే ఆ దినమని. ఆ దినము ఒక దినం రాబోతుంది, ప్రభు దినం రాబోతుంది. ఆ దినాన అందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడాలా. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు, ఏ ఒక్కరు తప్పించుకునే అవకాశం లేదు. స్టేజ్ పైన నిలబడిన వారు, వాక్యం చెప్పేవారు, లేకపోతే ప్రసంగాలు చేసేవారు, ఎవరైనా కానీ ఎవరు కూడా తప్పించుకునే అవకాశము లేదు. అందరూ ఆయన ఎదుట నిలబడాలా. నిలబడిన తర్వాత మనం కట్టడాన్ని గురించి దేంతో అని ప్రభు మనములను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడగలగాలి. ఒకవేళ మనం ఆ కట్టడం గడ్డి, కర్ర, కొయ్యకాలతో ఉన్నట్లయితే అది నిలబడదు ప్రియులారా, అది కాలిపోతుంది, బూడిదైపోతుంది. నేను తీసుకపోయి ఎక్కడేస్తారంటే అగ్నిగుండంలో వేస్తారు. అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభు బలలో పాల్గొన్నాను, నేను చర్చికి వచ్చినాను, నేను కానుక ఇచ్చినాను, నేను దశమ భాగం ఇచ్చినాను, అవన్నీ దేంతో సమానంగా ఉంటాయి? అవి నిలబడదు మన జీవితం. అందుకని అక్కడ రాయబడింది, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో ఎలాగ చూసుకోవాలంట, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాగ నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని కట్టుకుంటున్నాం?
ఆ కట్టడాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. ఒకవేళ ఎన్ని దినాలు కర్రతో, గడ్డితో, కయ్యకాలతో కట్టు నన్ను నేను మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా? అయితే ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు ప్రియులారా, మనం కట్టబడే కట్టడం అది బంగారుతో మనం కట్టుకుందాం ప్రియులారా. ఆమేన్. అలాంటి ఆత్మీయతలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. ఎందుకంటే ప్రతి వానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉందంట? ఆయన దగ్గర ఉందంట. ప్రతి వానికి వాని పనితనము చొప్పున, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం ఆయన చేతిలో ఉంది. ఎవరిని మనం మోసం చేయలేం. ఆయన దగ్గర అంతా రెడీగా ఉంది. వాని క్రియ చొప్పున, ఎలాగంట? వారి క్రియ చొప్పున. వారి క్రియ అంటే పని. వాని పనితనము చొప్పున, నువ్వు ఎలాగ కడుతున్నావో ఆ పనితనము చొప్పున నీకు మంచిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు, సిద్ధపరచబడిన జీవితం. ఆమేన్. హల్లెలూయా. మనమందరం మన జీవితాలు కట్టుకుందాం ప్రియులారా. మనల్ని మనం మోసపుచ్చుకోద్దండి. మన జీవితాలు ప్రభువు దగ్గర కట్టుకుందాం, ఆయన పాద సన్నిధిలో కట్టుకుందాం, ప్రార్థన ద్వారా మన జీవితాలు కట్టుకుందాం, వాక్యము చేత మన జీవితాలు కట్టుకుందాం. పైన వేషధారిగా వస్తూ పోతుంటే మాత్రం ఏమి కట్టబడలేవు. మనం కట్టుకోవాలంటే ప్రార్థన ద్వారా, వాక్యము చేత అనుదినము మన జీవితాలు కట్టబడునుగాక. ఒకసారి ఆలోచించు, ఇక్కడ చేరిన మనలో ఎంతమంది అనుదినము ప్రార్థన లేని జీవితం మనం జీవిస్తున్నామో ఒక్కసారి చేతులుద్దండి. చేతులు ఎత్తారంటే ఏదో 2-3 చేతులు మాత్రం లేస్తాయేమో. అనుదినం ప్రార్థన జీవితం లేని జీవితాలు ఎంతమంది మనం ఉన్నాం ఇక్కడ. ప్రతిదినం వాక్యం చదవలేని స్థితిలో ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచించేయండి. ఊరికి ఆదివారం వస్తానే సంకలో బైబిల్ పెట్టుకొని నడుచుకుంటూ చర్చికి రావడం కాదండి, అది కాదు భక్తి. అలాగ నడుచుకుంటూ వస్తున్నామంటే మన జీవితాలు దేంతో కట్టబడుతున్నాయని అర్థం? కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో. అనుదినము ప్రార్థన జీవితము కలిగి, ఒక క్రమమైన ప్రార్థన జీవితము కలిగి, వాక్యానుసారంగా వాక్యం చదువుతూ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోబడితే మన జీవితాలు బంగారుతో కట్టబడినట్లుగా ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే మన జీవితాలు బంగారు చేత కట్టబడినగా, అనగా దేవుని వాక్యము చేత కట్టబడిన జీవితాలుగా, వాక్యానికి లోబడిన జీవితాలుగా, వాక్యానుసారమైన జీవితాలు కట్టబడుతున్న జీవితాలుగా మన అందరి జీవితాలు అలాగే ఉండునుగాక. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనములో ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఇంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం నాయన. కొంత సమయం నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకులు ఎలాగున్నాయో నీ వాక్యము చేత మీరు మమ్మల్ని హెచ్చరించి ఈ దినం మీరు మమ్మల్ని సరిచేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యమనే హెచ్చరికతో ఈ దినాన మా సంఘమును, మమ్మలను మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.